ఒక లెవెల్ దాటితే అండి మంచి కూడా చెడైపోతుంది. ఇప్పుడు ఒక వస్తువు మనకు మంచి చేస్తోంది అంటే అది రిలేషన్ అన్నా లేకుంటే ఏదైనా వస్తువు అండి, ఆ వస్తువుని ఖచ్చితంగా మార్చాలండి. మనుషుల్ని కూడా అలాగే మార్చుకుంటూ వెళ్ళాలి. మనము ఎక్కువ రోజులు ఎక్కువ రిలేషన్లో ఉంటే అది కొద్ది రోజులకు మనకు చెడుపు చేస్తుందండి. ఏదైనా ఒక టైం అనేది ఉంటుంది, ఒక లిమిట్ అనేది ఉంటుంది కదా. అలాగే ప్రతి వస్తువు అండి, ఇప్పుడు సత్తుని 6 నెలలకు ఒకసారి మార్చేయాలి అని చెప్పారు. అంటే సత్తు గిన్నెలు ఇప్పుడు క్యాటరింగ్ వాళ్ళండి పెద్ద పెద్ద బౌల్స్లో వాడుతుంటారు. నేను అడిగా షాప్ అతన్ని, మరి క్యాటరింగ్ వాళ్ళు సత్తు సామాన్లు వాడతారు కదా, మరి అవి ఎలా పనికొస్తాయి అన్ని రోజులు అంటే ఆయన ఒకటే చెప్పాడు, అమ్మ ఆ గిన్నె అన్ని రోజులు అసలు ఉండదు. అంటే ఆ హీటుకు, అంత హీటుకండి, ఆ పొయ్యిలు వాటి హీట్కి ఆ గిన్నె కరిగిపోతుంది, దానికి హోల్స్ పడిపోతాయి, లేకుంటే అది పల్చనైపోతుంది, ఇంకా అది పనికిరాదమ్మా 6 నెలల తర్వాత ఆ గిన్నె అని చెప్పాడు. అంటే ఆ బౌల్ అనేది, ఆ మెటల్ అనేది ఒక సర్టన్ హీట్లో కరిగిపోతుంది. ఆ మంట ఎక్కువ అయినప్పుడు అది కరిగిపోయి ఇంకా ఆ గిన్నె పనికి రాకుండా అయిపోతుంది. అలాగే మనుషుల తత్వాలు కూడా అంతేనండి. మనము ఎక్కువ ప్రేమను చూపించే కొద్దీ వాళ్ళలో కరువుదల అనేది మొదలవుతుందండి. మంచితనం అనేది మాయమైపోతుంది. మాయమైపోయి వాళ్ళు విషం కక్కడం మొదలు పెడతారు. కాబట్టి ఆహారం కానీ, వస్తువులు కానీ, మనుషులు కానీ, మన జీవితంలో అండి ఏదైనా అండి, దేన్ని తీసుకున్నా కానీ ఎక్కువ టైం ఉండవండి. ఎక్కువ టైం అనేవి ఖచ్చితంగా ఉండవు. అవి కొద్ది రోజులే మంచిని చూపిస్తాయి, ఆ తర్వాత చెడుని రిలీజ్ చేయడం మొదలు పెడతాయి. మనం ఆ చెడు రిలీజ్ చేసే లోపలే దాని నుంచి బయటకు వచ్చేసేయాలి. అది నేర్చుకున్న వాళ్ళ జీవితంలో చాలా ఆనందంగా ఉంటారు. ఇదే రిలేషన్ని నేను అంతేనండి, ఫ్రెండ్స్ అంటాను కదా, ఒక లెవెల్ వరకే మాట్లాడతాను నేను. కొద్ది రోజులే వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేస్తాను. వాళ్ళతో నాకు ఎన్ని లాభాలు ఉన్నాయో, నాతో మంచిగా ఉన్నంత కాలం మాత్రమే నేను ఫ్రెండ్షిప్ చేస్తాను. ఆ తర్వాత వదిలేస్తాను వాళ్ళని. రిలేషన్ అయినా అంతే అండి. నాకు నచ్చని వాళ్ళు ఉంటే వాళ్ళ జోలికి అస్సలు వెళ్ళానండి. వాళ్ళ గురించి ఆలోచించను కూడా ఆలోచించను. వాళ్ళ గురించి కామెంట్స్ కాదు కదా బయట, వాళ్ళ గురించి ఆలోచించను కూడా ఆలోచించను. అంటే ఏదైనా అండి మన జీవితంలో ఒక టైం వరకే మంచినిస్తుంది. మంచి కూడా, అమృతం కూడా ఎక్కువైపోతే విషం అయిపోతుందండి. అమృతం కూడా ఎంత తీసుకోవాలో అంతే తీసుకోవాలి. ఎక్కువ తీసుకుంటే అది దాని చెడుని బయట పెట్టేస్తుంది. కాబట్టి దేనికైనా ఒక టైం ఉంటుంది. ఓకేనా?